మహాశివరాత్రి జాగరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతి మరియు మన శరీరం కలిసే ఒక అద్భుతమైన సమయం. శివరాత్రి నాడు నిద్రపోకుండా జాగరణ ఎందుకు చేయాలో తెలుసా? 1. ఆధ్యాత్మిక కారణం. లింగోద్భవ కాలం. పురాణాల ప్రకారం పరమశివుడు అనంతమైన అగ్ని స్తంభంలా జ్యోతిర్లింగం ఆవిర్భవించిన పవిత్ర సమయం ఇది. ఈ సమయంలో చేసే స్వల్ప భక్తి కార్యమైన 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. అందుకే భక్తులు రాత్రంతా శివనామ స్మరణతో మేల్కొని ఉంటారు. 2. శాస్త్రీయ కారణం. విశ్వశక్తి ప్రవాహం. శాస్త్రీయ కోణంలో చూస్తే ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల అమరిక వల్ల ప్రకృతిలో శక్తి ప్రవాహం సహజంగానే పైకి ఇబ్బడ్ ప్రవహిస్తుంది. ఈ సమయంలో మనం వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చుంటే ఆ శక్తి మన నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. 3. నిద్రపోతే ఏం జరుగుతుంది? మనం పడుకున్నప్పుడు మన వెన్నెముక భూమికి సమాంతరంగా అడ్డంగా ఉంటుంది. దీనివల్ల విశ్వం నుండి వచ్చే ఆ శక్తి ప్రవాహాన్ని మన శరీరం సరిగ్గా అందుకోలేదు. అందుకే శివరాత్రి నాడు వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల మెదడు కణాలు చురుగ్గా మారుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. 4. ముఖ్యమైన సమయం రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ శక్తి ప్రవాహం అత్యంత బలంగా ఉంటుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా కూర్చుని ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం వల్ల శరీరానికి, మనస్సుకు గొప్ప రీఛార్జ్ లభిస్తుంది.